హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా, సింపుల్గా చేసుకునే క్యారెట్ గులాబ్ జామున్లండి. రెగ్యులర్గా తినే గులాబ్ జామున్లు బోర్ కొట్టేసి ఉంటే ఇంట్లో క్యారెట్ ఉన్నప్పుడు లేదా క్యారెట్ తినని వాళ్ళ కోసం ఈ విధంగా చాలా సింపుల్ అండ్ సాఫ్ట్గా ఉండే ఈ జ్యూసీ క్యారెట్ గులాబ్ జామున్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పదండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా నేనైతే ఇక్కడ ఒక 400 గ్రాముల వరకు అయితే క్యారెట్ని తీసుకున్నాను. మీరు కావాలంటే ఢిల్లీ క్యారెట్ అండి, అది రెడ్గా ఉంటుంది కదా గాజరు, దాంతో కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం పీలర్తో పైన చెక్కు మొత్తం తీసేద్దామండి. చూడండి, ఈ విధంగా వీటికి చెక్కు తీసేసాక వీటిని మనం శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నిటిని కూడా ముక్కలుగా మనమైతే క్యారెట్ని చాప్ చేసుకోవాలి. చూడండి, అన్నిటిని ఈ విధంగా చాప్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఈ చాప్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని అయితే మిక్సీ జార్లో వేసుకుందాము. మొత్తం ముక్కల్ని జార్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి అయితే మనం ఒక 3/4 కప్పు వరకు అయితే పాలను వేసుకోవాలి. పాలను వేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని మెత్తగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా మనం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొంచెం వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ని వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నెయ్యిలో ఈ క్యారెట్ పేస్ట్ని అయితే మనం ఒక 3-4 నిమిషాల పాటు బాగా వేయించాలండి. క్యారెట్లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం దీన్ని వేయించాలన్నమాట. కనీసం ఒక 3-4 నిమిషాలు వేయించాలి. ఇది కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులోకి మనం బొంబాయి రవ్వ, సన్న రవ్వ, సోజీ అంటాం కదా, దాన్ని కూడా ఒక అరకప్పు వేసుకొని ఉంటలు లేకుండా కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలండి మనము. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూనే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని మనం ఉడికించుకోవాలి. చూడండి, ఇది ఈ విధంగా కొద్దిగా ఉడికాక ఇప్పుడు ఇందులోకి అయితే మనం ఒక 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుందాము. అలాగే ఒక 1/4 కప్పు వరకు అయితే పంచదారను కూడా యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర పాలకోవా ఉంటుంది కదండి, పచ్చికోవా, అది ఉంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి మిల్క్ పౌడర్ ప్లేస్లో. మీ దగ్గర పచ్చికోవా లేదంటే ఈ విధంగా మిల్క్ పౌడర్ వేసుకొని దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ ప్యాన్ నుంచి దగ్గర పడేంత వరకు అయితే మనం దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి, ఇది ఈ విధంగా కొద్దిగా దగ్గర పడ్డాక ఇప్పుడైతే మనం ఇందులోకి ఈ స్టేజ్లో యాలకల పొడిని అయితే యాడ్ చేసుకుందాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ల వరకు అయితే వేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం ఈ విధంగా కలుపుకుంటూ ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మనం ఈ విధంగా కలుపుకుంటూనే దీన్ని అయితే మనం కుక్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని అయితే కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ మిక్స్చర్ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి. ఈ స్టేజ్లో మనం అయితే స్టవ్ని అనేది ఆఫ్ చేసేసుకోవాలి. అలాగే దీన్ని మనం పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇది చల్లారేలోపు మనం స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఒక 1/2 లీటర్ వరకు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకే మనం ఒక 1/2 కప్పు వరకు అయితే మిల్క్ పౌడర్ని కూడా వేసుకోవాలి. మీరు సేమ్ అండి, ఇక్కడ కూడా మీరు మీ దగ్గర పచ్చికోవా ఉంటే మిల్క్ పౌడర్ ప్లేస్లో మీరు పచ్చికోవానైనా యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మనం ఉంటలు లేకుండా అయితే బాగా కలుపుకుంటూ పాలననేది మరిగించుకోవాలండి. పాలనేటివి చిక్కపడేంత వరకు అయితే మనం దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం కుంకుమ పువ్వును కూడా వేసుకోవాలండి, మంచి ఫ్లేవర్ కలర్ కోసము. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చండి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా అన్నీ కలిపేశాక ఇప్పుడు మనం పాలననేది బాగా మరగనివ్వాలండి. పాలు మరిగి చిక్కగా అవ్వాలండి, థిక్ కన్సిస్టెన్సీలోకి రావాలి. అంతవరకు అయితే మనం పాలననేది మరిగించుకోవాలండి. చూడండి, మన పాలు అనేటివి చిక్కపడ్డాయి. ఇప్పుడు మనమైతే ఈ స్టేజ్లో ఇందులోకి కన్సిడర్ మిల్క్ ఉంటుంది కదండి, దాన్ని ఒక 1/2 కప్పు వరకు యాడ్ చేసుకుందాము. మీ దగ్గర కన్సిడర్ మిల్క్ లేకపోతే మీరు దీని ప్లేస్లో పంచదారను కూడా ఒక 1/2 కప్పు వరకు అయితే వేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని కూడా మనం బాగా పాలల్లో కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకే మనం సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఇంకొకసారి బాగా కలిపేసుకున్నామండి. ఇవన్నీ బాగా కలిసిపోవాలన్నమాట పాలల్లోకి. చూడండి, ఇవన్నీ పాలల్లోకి బాగా కలిసిపోయాయి. అలాగే మన పాలు కూడా చిక్కపడ్డాయండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఈ పాల రబడీని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఈ పక్క మన క్యారెట్ మిక్స్చర్ కూడా పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు చెయ్యికి
నెయ్యి రాసుకొని ఈ విధంగా రౌండ్ బాల్ షేప్లో అయితే మనం వీటిని చేసుకోవాలండి. మీకు నచ్చిన సైజులో అయితే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా అన్నిటినీ కూడా మనం బాల్స్ లాగా ఈ విధంగా రౌండ్ షేప్లో అయితే చేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా వచ్చేస్తాయండి, అస్సలు విరగవు. చాలా సింపుల్గా అయితే మీరు అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా అన్నిటినీ మనం ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పాలరబడిని అయితే వీటిపైన వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా పాలరబడి అంతా వేసుకున్నాక ఇప్పుడు నేను ఇంకొంచెం కలర్ఫుల్గా టేస్టీగా కనపడడం కోసమని పైనుంచి సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకుంటున్నానండి. మీరు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా వేడివేడిగా కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి. కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఇవి చల్లగా తినడానికి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మీకు ఒకటి విరిచి చూపిస్తాను చూడండి, ఎంత సాఫ్ట్గా ఉందో. చాలా అంటే చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ క్యారెట్ జామును ఈ రబడీతో పాలరబడితో తింటూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మౌత్ మెల్టింగ్ రెసిపీ అండి. ఇంట్లో క్యారెట్స్ ఉన్నప్పుడు ఈ విధంగా మీరు కూడా ఈ క్యారెట్ గులాబ్ జామున్ని ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.